ఏంటి బ్రో నువ్వే గ్రూప్ డి కాకుండా పెద్ద పోస్టులు ట్రై చేయమంటావు అండ్ మళ్ళీ గ్రూప్ డి గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తావు అని ఒక డౌట్ అన్నమాట. సో నా ఆన్సర్ ఏంటి అంటే, ఇండియాలో ప్రతి ఒక్కడు కలెక్టర్ అయిపోతే ఆడికి టీ కాఫీలు ఎవడు అందిస్తాడు? ఇది నేను చెప్పేది హార్ష్గా అనిపించవచ్చు, బట్ ఇదే రియాలిటీ. ఏంటంటే అందరికీ ఒకే జాబ్ రాదు, ఒక్కొక్కడికి ఒక్కో జాబ్. అండ్ అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోవాలని కాదు, దాని కింద కూడా చాలా జాబ్స్ ఉన్నాయి అండ్ వాటికి కూడా మ్యాన్ ఫోర్స్ అవసరం. అండ్ నీ వాల్యూ ఎంత, నీ వర్త్ ఏంటి, నువ్వెంత కష్టపడుతున్నాను దాన్ని బట్టి జాబ్ డిసైడ్ అవుతుంది అనమాట. మనం న్యూస్ లో వాటిలో చాలా చూస్తూ ఉంటాం అనమాట. ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అయ్యింది, టాప్ ఎయిర్ ర్యాంక్ కొట్టి అనేసి, అండ్ బస్ డ్రైవర్ కొడుకు ఐపీఎస్ అయ్యాడు అని చెప్పేసి. ఇప్పుడు ఆటో డ్రైవర్ కూతురు ఐఏఎస్ అయ్యింది కదా అని చెప్పి తన కూతురునో కొడుకునో మళ్ళీ నువ్వు లో లెవెల్ నుండి స్టార్ట్ చేయని ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే నీకు స్కిల్, నీకు క్యాలిబర్, నీకు అవైలబిలిటీ ఉంది అంటే నువ్వు పక్కా హైయర్ లెవెల్కి ట్రై చేయాలి. వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. ఒకడు జాబ్ కొట్టడం అనేది ఒక ఫ్యాక్టర్ మీద, ఒక చదువు మీద ఉండదన్నమాట. వెనకతల ఫైనాన్షియల్ స్టేట్ మీద ఉంటది, వాడున్న సిచ్యువేషన్ బట్టి ఉంటది అండ్ వాడి అవసరాలు బట్టి ఉంటది అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఒకడు ఒక జాబ్ లోకి జాయిన్ అవుతాడు.